2013లో ఒక మంచి విద్య భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వెస్ట్బెరీ స్కూల్ని స్థాపించడం జరిగింది. అప్పుడు సిబిఎస్ఈ బోర్డు యొక్క అప్లికేషన్తో సిబిఎస్ఈ స్కూల్గా మనం భీమవరంలో దీన్ని స్థాపించాం. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న మార్పులు, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఉద్యోగాల్లో వస్తున్న నైపుణ్యాలు, కావాల్సిన నైపుణ్యాలు ఈ ఎన్నాటికి ఉపయోగపడేలాగా పిల్లల్ని ఆ దశలో తీర్చిదిద్దడానికి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులంని మనం ఆ కేంబ్రిడ్జ్ బోర్డుతో మనం అప్లికేషన్ తీసుకుని మనం భీమవరంలో ఉన్న వెస్ట్బెరీ స్కూల్ని కేంబ్రిడ్జ్ స్కూల్గా దీన్ని ఈ సంవత్సరం నుంచి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ కేంబ్రిడ్జ్ కరికులం వల్ల పిల్లలకి మనకి నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలకు కానీ వాళ్ళు అటువంటి మంచి నైపుణ్యాలను పొందడానికి ఎంతగానో ఇవి ఉపయోగపడుతుంది. సో మరి ఈ 13 ఏళ్ల మా సుదీర్ఘ ప్రయాణంలో ఈ సిబిఎస్ఈ స్కూల్తో ఎంతో మంచి విద్యావంతుల్ని మనం చేసి పంపించడం జరిగింది. మరి రాబోయే తరాలకి వాళ్ళు అన్ని విధాలుగా మంచి నైపుణ్యం పొందడానికి కేంబ్రిడ్జ్ తోటి మనం వెళ్తూ కేంబ్రిడ్జ్ బోర్డు వారి అనుబంధ విద్యా సంస్థగా భీమవరంలో దీన్ని స్థాపిస్తున్నాం. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో మహా ఉంటే ఒక 10 సిబిఎస్ఈ ఈ కేంబ్రిడ్జ్ స్కూల్స్ అఫిలియేటెడ్ స్కూల్స్ ఉంటాయి. సో అటువంటిది మన అఫిలియేటెడ్ బోర్డ్ స్కూల్ భీమవరం రావటం భీమవరం పట్టణానికి ఒక గర్వకారణంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. This is principal of Westbury speaking. So seeing Cambridge board, so which is very useful for the students in the future because global citizens have been built and this is what Bhimavaram will be experiencing soon. So we are starting and this is our journey. Please support us in this journey. Thank you so much.